నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు పెద్దలు. ఇది సాధారణ ప్రజల నుంచి పెద్ద పెద్ద సినీ స్టార్లు, రాజకీయ నాయకుల వరకు వర్తిస్తుంది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఏ సమస్య అయినా క్లియర్ అవుతుందని చెప్పవచ్చు. కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే నోరు అదుపు తప్పి వివాదాల్లో ఇరుక్కున్న సంఘటనలు అనేక ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సౌమ్యుడిగా కనిపించే మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సందర్భాల్లో నోరు అదుపు తప్పి మాట్లాడారు. దీనివల్ల ఆయన సోషల్ మీడియా, మెయిన్ మీడియా వేదికగా పలు విమర్శల పాలయ్యాడు. అలా మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఇప్పటివరకు చిక్కుకున్న వివాదాలేంటి, ఆ వివరాలేంటో చూసేద్దాం. చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి ఈయన తన లైఫ్లో ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నారు. కానీ వాటన్నింటి నుండి కడిగిన ముత్యంలా బయటపడ్డారని చెప్పవచ్చు. అయితే మెగాస్టార్ చిరంజీవిని అత్యంత ఇబ్బంది పెట్టిన వివాదం హీరో ఉదయ్ కిరణ్ వివాదమని చెప్పవచ్చు. తన పెద్ద కుమార్తె సుస్మితాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఉదయ్ కిరణ్ చేసుకోకపోవటంతో ఆయనపై పగబట్టి మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఆఫర్లు రాకుండా చేశారని అప్పట్లో సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. చివరికి ఉదయ్ కిరణ్ డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ విధంగా చిరంజీవి జీవితంలో అత్యంత ఇబ్బంది పెట్టిన వివాదం ఇదే. ఆ తర్వాత తాజాగా కమీడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో చేసినటువంటి బ్రహ్మ ఆనందం అనే చిత్రం ప్రమోషన్స్లో పాల్గొని బ్రహ్మానందాన్ని ఎర్రి అంటూ ప్రస్తావించారు. ఇది కామెడీగా అన్నా కానీ సోషల్ మీడియాలో విపరీతమైన వివాదానికి దారితీసింది. ఇక ఇదే కాకుండా రామ్ చరణ్కి మరోసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందని ఒకానొక సమయంలో అన్నారు. ఈ మాటలు కూడా దారుణంగా వివాదానికి దారితీశాయి. అలాగే కరోనా సమయంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. వారందరికీ నేను సాయం చేస్తానని చెప్పి విఫలమయ్యారు. దీంతో అది కూడా వివాదంగా మారింది. అయితే పోయినేడాది చిరంజీవి విమానాశ్రయం నుంచి వెళుతున్న సమయంలో ఒక అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నం చేశాడు. కానీ చిరంజీవి ఆ అభిమానిని తోసివేయటంతో అది మెయిన్ మీడియాలో హైలైట్ అయిపోయింది. ఇక ఇదే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్వహించిన వజ్రోత్సవ కార్యక్రమంలో లెజెండరీ పురస్కారాన్ని తిరస్కరించి కాస్త వివాదానికి దారితీశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వచ్చిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని కూడా అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. ఇది కూడా వివాదానికి దారితీసింది. కానీ చివరికి అందులో నిజం లేదని కోర్టు చెప్పటంతో అది కాస్త సద్దుమణిగింది. ఈ విధంగా చిరంజీవి తన జీవితంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకొని చివరికి మంచి వ్యక్తిలా బయటపడ్డారని చెప్పవచ్చు.